కేసీఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే బస్సులు ఫ్రీ పెట్టి చాలా మా బతుకు అధ్వానం అయిపోయింది. సంవత్సరంకు ఇంత ఇస్తానన్నాడు, ఏమి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు. మాకు బేరాలు లేవు. పొద్దు నుంచి కూర్చున్నాం, 100 రూపాయలు కూడా చేయలేక చాయ్ టిఫిన్ ఖర్చులు మా జోబులకి వెళ్ళి రోజు ఇదే బాధ అవుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడైతే మాకు ఈ బస్సులు ఫ్రీ లేవు, బేరాలు మంచిగా అయ్యేవి, మేము బతకగలిగాం. కానీ ఇప్పుడు చాలా కష్టమైపోతుంది, ఘోరం. అప్పులు పెరుగుతున్నాయి మాకు. ఫైనాన్స్ అలాగే కడుతున్నాం, వాళ్ళ వడ్డీల మీద వడ్డీలు ఫైనాన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఆ ఫైనాన్స్ సరిగ్గా కట్టుకుంటే గుంజుకుపోతున్నారు బండి. మళ్ళీ వేరే దగ్గర అప్పు చేసి మళ్ళీ బండి తెచ్చుకోవాల్సి వస్తుంది. చాలా ఘోరంగా ఉంది. మాకైతే కేసీఆర్ రావాలని కోరుకుంది. ఈసారి బై ఎలక్షన్లో గట్టి పోటీ ఉంది. ఈసారి అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వారి సతీమణి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది కేటీఆర్. ఇప్పుడు అన్ని వర్గాలుగా చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు బీసీ కానీ, ఎస్సీ కానీ, మైనారిటీ కానీ ఇవన్నీ ఒక సపోర్టు మాగంటి గారికి ఉన్నది. ఏం చేయలేదు, అప్పుడే బాగుండే. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. నాకు రేషన్ కార్డు లేరు, నాకు వెనక ముందు ఎవరు లేరు. కూలి చేసుకోవాలా, బతుకోవాలా, లేకుంటే ఇంటికాడ ఉండాలా. అదే సార్, పింఛనీ రాలేదు, రేషన్ కార్డు రాలేదు, ఏం రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. నీళ్ళు అప్పుడు మంచిగా వస్తుండే, ఇప్పుడు నీళ్ళు సరిగ్గా రావట్లేదు. కేసీఆర్నే గెలిపిస్తాం.